చౌదరి గారి టైం అది ఒక 30 సెకండ్స్ లో ఆయన కంక్లూడ్ చేస్తారు. మీకు టైం ఇస్తారు, మీకు కంక్లూడ్ చేస్తారు. ఆయన మాట్లాడేవాడి ప్లీజ్. సార్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నారు, మీరు ప్లీజ్ ఆగండి, మీరు ప్లీజ్ ఆగండి. మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పనివ్వండి, మీరు అడ్డుపడితే ఏమనుకుంటారు నాకు అర్థం కాలేదు. ప్లీజ్ ప్లీజ్ ఎస్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి. మీరు నన్ను రెఫర్ చేయకుండా మాట్లాడండి. మీరు యూ డోంట్ రెఫర్ మీ, యూ స్పీక్ వితౌట్ రెఫరింగ్ మీ, యూ స్పీక్ వితౌట్ రెఫరింగ్ మీ. నన్ను రెఫర్ చేయకుండా మాట్లాడతా. రైట్ చౌదరి గారు, చౌదరి గారు సబ్జెక్ట్ లోకి వచ్చేయండి, సమయం తక్కువ ఉంది. సబ్జెక్ట్ లోకి వచ్చేయండి, సబ్జెక్ట్ లోకి ఆగండి. చిట్టిబాబు గారు ఆగండి ప్లీజ్. ఇఫ్ యూ రెఫర్ మీ ఐ విల్ కండెమ్ యు, ఇఫ్ యూ రెఫర్ మీ ఐ విల్ కండెమ్ యు. చిట్టిబాబు, మిస్టర్ చిట్టిబాబు, నీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడగలవు. నేను మాట్లాడుతూ నువ్వు మాట్లాడలేదు లైఫ్ లో, గుర్తుపెట్టుకో. నీ చరిత్ర తెలుసు, నీ సంగతి తెలుసు, నీ ఊరు తెలుసు నాకు. కాబట్టి గొప్పగా అనవసరంగా మాట్లాడండి. మీరు భవిష్యత్తులో ఇంతవరకు మాట్లాడా చిట్టిబాబు గారు మీ సమయంలో ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. చిట్టిబాబు గారు మీ టైంలో మీరు ఖండితులు గారు మానేశారు సార్. ఆయన సబ్జెక్ట్ లో మాట్లాడతారు, మీరు ఆగండి ఒక్క నిమిషం. చౌదరి గారు ప్లీజ్, చౌదరి గారు ప్లీజ్, చౌదరి గారు సబ్జెక్ట్ లో మాట్లాడుతున్నావు. ఆ విషయం మాట్లాడేటప్పుడు మట్టుబడి తప్పది, అది నీ సిగ్గులకు వదిలేస్తా. దిగజారు మాట్లాడతాం, మేమేం చేయలేము. ఈరోజు బోరుగడ్డ అన్ని మాటలకి సమర్థిస్తే మేము కూడా ఏం చేయలేము. ఎందుకంటే జనాలు చూస్తున్నారు, ఆ బోరుగడ్డ చేయని అన్యాయాలు చూస్తున్నారు. సార్ ఆయన మాట్లాడతారు, మీరు ఆగండి సార్. చిట్టిబాబు గారు ప్లీజ్ దయచేసి. చిట్టిబాబు గారు ఆయన సబ్జెక్ట్ లో మాట్లాడారు. చిట్టిబాబు గారు మీరు ఖండితులు గారు. చిట్టిబాబు గారు ఆగండి, దయచేసి ఆగాలి, మీరు దయచేసి ఆగాలి. చిట్టిబాబు గారు ప్లీజ్. ఆయన ఆపేశారు సార్, ఆయన సబ్జెక్ట్ లో మాట్లాడుతున్నారు, మాట్లాడివ్వండి. ఏం మాట్లాడుతున్నాయా పిచ్చోడు చౌదరి గారు, చౌదరి గారు ఆయన ఏమనుకోండి. చౌదరి గారు మీరు సబ్జెక్ట్ గారు, చౌదరి గారు మీరు సబ్జెక్ట్ లో మాట్లాడారు. మీరు ఆయన వ్యక్తిగతంగా ఏమనొద్దు. చౌదరి గారు దయచేసి మీరు వ్యక్తిగతంగా ఆయన విషయం మాట్లాడు. మీ దగ్గర విషయం లేదు, అందుకని నా జపం చేస్తున్నా. విషయం లేదు, మీరు భజన తగ్గుకోలేదు, మీకు మీ భజన కార్యక్రమం మీరు భజన పైకి మాడుకుంటూ పోతుంటావు. నీ పిచ్చితనం మాకు అక్కర్లేదు కదా. మా పార్టీ రాజకీయాలు మేము మాట్లాడతాం. నీ పిచ్చి మాట నువ్వు మాట్లాడు, నా పార్టీ రాజకీయాలు నేను మాట్లాడతా. ఇతర పిచ్చి నాయకులు మాట్లాడాల్సిన నాకు అవసరం లేదు. ఈరోజు తప్పు చేసి తుప్పు ర్యాక్ కొడతారు. అనుమానం నీ దగ్గర ఆధారాలు చూపించు. మీ కామెడీ మాటలుగా నేను నవ్వుతా, మీ కామెడీ ప్రగల్భాలను నేను నవ్వుతా. కామెడీ చిట్టిబాబు గారు ప్లీజ్. I laugh at you for every mistake. Yes, I laugh at you people. I laugh at your people for your comedy. తెలీదు, చట్టం గురించి తెలీదు, ప్రభుత్వం గురించి తెలీదు, రాజు అరెస్ట్ చేశారు తెలీదు, సత్యనారాయణ తెలీదు. కంక్లూడ్ చేయండి. మీరు అడ్డుపడకూడదు. నీకు అయ్యే తెలుసు. కమ్మ భజన గాన భజన తప్పితే కాకాసురులు కమ్మ భజనలు తప్పితే ఇంకో జాత కాదు. మాకు చాలా తెలుసు, మాకు తెలుసు, నీకు తెలీదు, మాకేం తెలుసో నీకు తెలీదు. ఇప్పుడు ఇదో కాకాసురులు మాటలు, కమ్మ గజ్జి మాటలు నీకు అయ్యే తెలుసు. కమ్మ గజ్జి మాటలు, కాకాసురులు మాటలు, కాకా మాటలు, భజన మాటలు. మీరు భజన కాకాసురులు, మీరు భజన చిట్టిబాబు గారు ప్లీజ్ మాట్లాడితే మ్యూట్ చేయండి ప్లీజ్, దయచేసి మ్యూట్ చేయండి. ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, మ్యూట్ చేయండి. ఎస్ చౌదరి గారు కంక్లూజన్ ఒక పాయింట్ చెప్పండి ప్లీజ్, సబ్జెక్ట్ లో ప్లీజ్. సార్ ఒకే పాయింట్ సార్. సజ్జల రామకృష్ణ అయినా, బోర్గడ్డ అనిల్ అయినా, వాళ్ళు పంపించే జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎవరైనా సరే చట్టం ముందు సమానం. తప్పు చేస్తే అరెస్ట్ చేసి జైలు వేస్తారు.
పూర్తి లెక్క పెట్టాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. దానికి ఎవరైనా సరే ఎవరు ప్రసక్తే లేదు. తప్పులు చేసేది చాలా క్లియర్ గా తేలిపోయింది. కాబట్టి పోలీసులు దగ్గరికి వెళ్ళారు, నోటీసులు ఇచ్చారు, రిపోర్ట్ నోటీసులు ఇచ్చారు, విదేశాలు పారిపోకుండా అడ్డేశారు. కాబట్టి మీ స్వచ్ఛరిత్రం మీ బ్రహ్మాండంగా అద్భుతం చేసిన న్యాయం చేసామని చెప్పి చూపించబడి కోర్టు సాక్ష్యాలు అరెస్ట్ చేశారు. ఎవరండి పంపిస్తారండి? శివభారతి గారు కంక్లూడ్ చేయండి. మహత్తరమైన కామెడీ. శివభారతి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు నాకు ఏ విషయం మీద మాట్లాడమంటారు? బోరగడ్డ గారి మీద ఇద్దరు ఇప్పుడు అరెస్ట్ అయిన బోరగడ్డ గారి మీద, బోరగడ్డ అనిల్ కుమార్ మీద, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి విచారణ ఎదుర్కొన్న దాని మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు శాఖ మంత్రిగా అన్నిట్లో ఏలు పెట్టి అన్ని వివాదాల్లో వివాదాస్పదంగా ఉన్నారు. టీడీపీ కార్యాలయం దాడికి పురుకొల్పింది, ప్రణాళిక రచించింది, మొత్తం ఎవరు చేస్తే చేశారనేది అక్కడ తీసుకొచ్చిన విచారించిన మిగతా నేతలు చెప్పారు. కాబట్టి ఆయనకి లింక్ ఉంది కాబట్టి పిలిపించారు, అడిగారు. ఆయన లింక్ ఉందనుకోండి, లింక్ ఉందని ప్రూవ్ అయితేనేమో దానికి ఏం యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటారు, లేకపోతే కడిగిన ముత్యం లాగో లేకపోతే రత్నం లాగో బయటకు వస్తాడు. ఇప్పుడు దాని గురించి ఏంటి అంత డిస్కషన్? ఇప్పుడు కేసు పెట్టడం అనేది జరిగింది, ఆ రోజు దాడి చేయడం అనేది నిజం, కెమెరాల్లో రికార్డ్ అయింది నిజం. దాడి చేశారా లేదా అనేది మాట్లాడుకోవాలి. దాడి జరిగిన దాని మీద యాక్షన్ అంటే గత ప్రభుత్వం వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు కాబట్టి. సో ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొకరు కంప్లైంట్ ఇచ్చారు, కార్యకర్తలు ఊరుకోరు కదా. గతంలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు పార్టీ నాయకులు ఊరుకోలో కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ లో భాగంగానే విచారణ జరుగుతుంది. అక్కడ నేరం అనేది జరిగిందా లేదా అది ఇంపార్టెంట్. అది ఎవరి ద్వారా ప్రేరేపితమైంది, ఎవరు విధ్వంసానికి గురయ్యారు, ఎవరు ధ్వంసం చేశారు, అలా ప్రజాస్వామ్యంలో అలాంటి కార్యాలయాల మీద, పార్టీ కార్యాలయాల మీద మనకు నచ్చలేదు కదా అని అన్ని విధ్వంసం చేయకూడదు, రౌడీ చేయకూడదు. అది హక్కులు కాలరాయడమే, అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. శివభారతి గారు ఇప్పుడు